ఆసుపత్రిలో కిడ్నీ దందా 55 లక్షలకు ఓ కిడ్నీ చొప్పున అమ్మకం. సరూనాల్లో అలగనంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు. ఆసుపత్రి సీజ్, నిర్వాహకుడి అరెస్ట్. ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరారు. హైదరాబాద్ లోనే ఓ ప్రైవేట్ దవాఖానా అడ్డాగా కొనసాగుతున్న కిడ్నీ దందా గుట్టురట్టయింది. పర్మిషన్ లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని, ఒక్కో కిడ్నీకి 55 లక్షలు అమ్ముతున్నారని ఉన్నతాధికారులు తనిఖీలో వెల్లడైంది. జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీల పేరుతో అనుమతి తీసుకొని 6 నెలల కింద ఆసుపత్రిని ప్రారంభించిన నిర్వాహకులు వేర్వేరు రాష్ట్రాల నుంచి డోనర్లు రప్పించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నట్టు గుర్తించారు. వీళ్ళు చెప్పు తీసుకోవాలి ఫస్ట్. ఈ హాస్పిటల్ యజమాని ఎవడైతే ఉందో ఆ పాల్తుగాడు 6 నెలలు అంట 6 నెలలు జస్ట్ 6 నెలలు ఆఫీస్ హాస్పిటల్ ఓపెన్ చేసి అంటే ఇదంతా చేయడానికి చేస్తున్నారు. అరే బాబు ఇక పేదోడు వచ్చినాడు డబ్బులు అవసరం ఉన్నాయా పాటు కిడ్నీ. దేవుళ్ళు కనిపించిన డాక్టర్లు కనిపించే దేవుళ్ళు. మనం ఒక మన బాడీని కంప్లీట్ గా కళ్ళు మూసుకొని అప్పచెప్పేది ఒక డాక్టర్కే. అట్లాంటి డాక్టర్ ఏం చేసి మన అక్కడ చూడు జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీల పేరుతో అనుమతి తీసుకున్నారంటే మళ్ళీ మనం నడుము నొస్తుందో కిడ్నీ నొస్తుందో అని పోతే వీళ్ళు ఏదో కిడ్నీలే మాయం చేసే కథకాడికి వస్తారు. కథకాడికి వస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున్న ఏమన్నా ఇబ్బంది, ఇప్పుడు హాస్పిటల్ ఏదైనా ఇబ్బంది అయిన హాస్పిటల్ పోతే ఇట్లా కిడ్నీలు పట్టుకుని పడుకోవాల్సి వస్తుంది. కిడ్నీలు దొబ్బేస్తున్నారు, జాగ్రత్త. 55 లక్షల కిడ్నీ అంటే మళ్ళీ ఇవన్నీ పేరు మోసిన హాస్పిటల్లోనే జరుగుతాయి. పేరు మోసిన హాస్పిటల్లే ఏ కిడ్నీ అయినా ఒక 100 కోట్ల ఆశ కిడ్నీ తీసింది ఎవడన్నా. ఈ మధ్యతరగతి పేదలు మభ్యపెట్టి మీకు డబ్బులు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి తీసుకున్న కిడ్నీలు. ఠాగూర్ సినిమా రిపీట్ అయ్యేటట్టుంది. ఠాగూర్ సినిమా పక్కా రిపీట్ అయ్యేటట్టుంది. ఎందుకంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్. 1-2 కాదు, ఒక 10-15 దాకా హాస్పిటల్ ఉన్నాయి. వాళ్ళందరి మీద కట్టడి జరపాలి. అది ఈ హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ జనాన్ని కొంచెం మంచిగా చూసుకోవాలి. అది వేరు. మళ్ళీ కిడ్నీ డోనర్స్ ఇదంతా అది వేరు. మళ్ళీ అది కావాలని పిలిపించి వేరే రాష్ట్రాల నుంచి ఏదో మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజల కిడ్నీలు అవన్నీ ఇప్పుడు 100 కోట్ల కిడ్నీ ఇస్తారు ఏమంటే అన్ని. నీకు 55 లక్షల కిడ్నీ అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? అసలు వాడికి అవసరమే ఉంది. ఇప్పుడు ఈ పేదోడికి ఇది ఇక్కడ కూడా ఏది ఇక్కడ కూడా అదే అంటారు. దీన్ని కూడా ఇట్లాంటి ఆసుపత్రుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటే భవిష్యత్తులో హాస్పిటల్ జోలికి పోవద్దు. హాస్పిటల్ ఆ డాక్టర్ కొంతమంది మంచి డాక్టర్లు ఉన్నారు, అద్భుతంగా వైద్యం చేసే వాళ్ళు చాలా మంది డాక్టర్లు ఉన్నారు. కొంతమంది గుండె మార్పిడికి మొన్న మెట్రోలో అట్లాంటి 14 నిమిషాల్లో తీసుకుపోయి అక్కడ గుండె మార్చి లకడీ కప్పులు హాస్పిటల్. అట్లాంటి డాక్టర్లను చూసి వీళ్ళు అట్లాంటి డాక్టర్లు వాస్తవానికి హ్యాట్స్ ఆఫ్. ఈ అన్ని ఇలాంటి ఫేక్ హాస్పిటల్ మొత్తం తీసేయాలి.